హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 థర్డ్ వీక్లో ఎవరు ఎలిమినేషన్ అయిపోతున్నారు, అలానే ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటే వీడియో చూద్దాం. నేను కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో వచ్చలేదు, ఏమనుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఓటింగ్లో చూసుకుంటే ఫస్ట్ పొజిషన్లో వెస్టిపోయింది యూజువల్గా 26%తో. సెకండ్ పొజిషన్లో మణికంఠ గురించి చెప్పుకోవాలి. వచ్చిన ఫస్ట్ వీక్కి ఇప్పుడు వీక్కి చాలా డిఫరెన్స్ ఉంది. గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, బాగా ఫైట్ చేస్తున్నాడు, బాగానే ఉంది తన పర్ఫార్మెన్స్ కూడా. అందుకే 18% ఓట్స్ అయితే అవుతున్నాయి. థర్డ్ పొజిషన్ రేణుక, లేడీ గర్ల్. సో తను కూడా బ్రహ్మాండంగా అయితే ఆడపులి అని ఒక ట్యాగ్ కూడా ఉంది తనకి. సో తనకైతే 11%. తర్వాత కిరాక్ సీత జెన్యున్గా ఉంటుంది, ఫేర్గా ఆడుతుంది గేమ్. తన మాట కూడా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక ఫోర్త్ పొజిషన్ 10%తో. దాని తర్వాత ప్రేరణ, పృథ్వీరాజ్, యాష్మి, అభయ్ నవీన్ అందరూ 9%. ఈవెన్ కిరాక్ సీత కూడా నా కొంతవరకు డేంజర్ ఉన్నట్టే అయితే అనిపిస్తుంది. ఎందుకు తను గేమ్ బాగా ఆడుతున్న డేంజర్లో ఉంది అని అంటే తనకు ఫ్యాన్ బేస్ తక్కువ అనమాట. ఓకే, సో ఆ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే కొంతవరకు తగ్గుతున్నాయి ఓటింగ్ వైజ్. సో ఏదేమైనా సరే నవీన్కు అలానే పృథ్వీరాజ్కు అలానే అభయ్ ఓంకి జరిగినటువంటి కొంతవరకు ఇదిలో ఫైట్లో నిన్న సో కొంతవరకు బ్యాడ్ అయింది మన పృథ్వీరాజ్. సో కాబట్టి మ్యాక్సిమం పృథ్వీరాజ్, యష్మి అలానే అభయ్ నవీన్, దాని తర్వాత ప్రేరణ అలానే కిరాక్ సీత, వీళ్ళ నలుగురిలో మ్యాక్సిమం చూస్తే అభయ్ నవీన్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తున్నాయని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అభయ్ నవీన్ ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చాడు. తన పెర్ఫార్మెన్స్ కూడా సోసోగానే ఉంది. అందులో తన ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే క్లయింట్ అయ్యాడు కాబట్టి ఒకవేళ ఎలిమినేషన్ దిశగా వెళ్తే మరి బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తాడా లేకపోతే ఇంకొక ఛాన్స్ ఇస్తాడా అన్నది వెయిట్ చేయాల్సింది. సో నా పాయింట్ ఆఫ్ ప్రకారం చెప్పండి, మ్యాక్సిమం ప్రేరణకి అయితే ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అయిపోయాకైతే నాకు అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఈ బిగ్ బాస్ సీజన్ 8లో గొడవలు కానీ కండిషన్స్ అంతా సాంబార్ గాల్లో వచ్చారని అయితే మనకు అర్థమవుతుంది. పెద్దగా కిక్ లేదు గేమ్, ఎవరు బట్టిన సోసోగా ఆడుతున్నారు. సో అంత మంచి థ్రిల్లింగ్ అనిపించట్లేదు అనమాట గేము. సీజన్ 7 అండి, సీజన్ 7 బిగ్ బాస్ సీజన్ 7 అయితే మాత్రం నిజంగా బాగా ఉండే అంత పెర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. సో ఆ కండిషన్స్ వేరే. శివాజీ గారు కానివచ్చు, పల్లవి ప్రశాంత్ బాగా ఆడితే వాళ్ళైతే ఆ కిక్ని తీసుకొచ్చారనమాట. శోభ కానివచ్చు. బట్ ఇప్పుడు ఈ సీజన్లో ఒక యాష్మి మినహాయించి మిగతా వాళ్ళు ఎవరు చూసేస్తారు. సోసోగా నిఖిల్ అయితే చాలా ఘోరం. తనకు ఓటింగ్స్ వేస్తున్నారు కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం నిల్ అనమాట. విష్ణుప్రియ ఓకే, అక్కడక్కడ పెర్ఫార్మెన్స్ బాగానే ఇస్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే కండిషన్స్ అందరూ సాంబార్గాలు రావడము, గేమ్ పెద్ద కిక్ ఇవ్వడం లేదని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీ పాయింట్ ప్రకారం ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని మీరు భావిస్తున్న కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.